హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాటి వీడియో ఏంటంటే గారప్పాలు చేసుకుందాం. వచ్చేయండి చూసేద్దాం. సింపుల్ ప్రాసెస్ అండి. ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు కరివేపాకు, 2 ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. అలానే 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా తీసేసుకుందాం. ఇప్పుడు 2 కేజెస్ పిండికి ఇవన్నీ అండి. ఈ క్వాంటిటీలో చేసుకోండి, మీరు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిలో అన్నీ వేసేసి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేసుకుందాం. మనం కారానికి సరిపోను, కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, చూసి వేసుకోండి. అలానే రుచికి సరిపోను ఉప్పు కూడా వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక వేడి నీళ్ళు పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకు అప్పాలు అనేది క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేడి నీళ్ళు పోసుకొని ఒకసారి మరొక్కసారి కలిపేసుకుందాం. ఇలా వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి ముద్దలాగా. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు బాల్స్ చేసేసుకుందాం. బాల్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నేను అమ్మ దగ్గరికి వచ్చాను. ఇక పండుగ అప్పాలు చేసుకోలేదండి, పండుగ అయిపోయాక చేసుకుంటున్నాం మేము. సో ఇప్పుడైతే పొయ్యికి బొట్లు గిట్ల పెడుతుంది. ముగ్గు ఇట్లంతా వేసినాక స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైనా అంతేనండి మా అమ్మ. ఇదంతా వేసేసాక ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం. పెట్టుకొని కడాయి హీట్ అయినాక ఆయిల్ పోసుకోవాలండి. ఇలా ఆయిల్ పోసుకున్నాక గారప్పాలు చేసి పక్కకు వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక క్లాత్ మీద వేసుకోవాలి సీరియల్ వైజ్గా. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది ఒక చిన్న బాల్ వేసి చూడాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవడమేనండి. మీ అప్పాలు చేసుకోవడం అయిపోయిందా పండగకి ఫ్రెండ్స్? ఇలా అప్పాలన్నీ తీసేసుకొని స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. ఇంతసేపు మమ్మీ కాల్చింది, ఇప్పుడు నేను కాలుస్తున్నాను. సో ఫైనల్గా మన గారప్పాలు రెడీ అయినాయి. క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా.